హైదరాబాద్ నగరంలోని బల్కంపేటలో ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా బుధవారం రజతోత్సవం నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు A1 టీవీ ప్రతినిధి అందిస్తారు. నమస్తే, వెల్కమ్ టు A1 టీవీ. నా పేరు రియాజ్. బల్కంపేటలోని ఎల్లమ్మ జాతర అయితే అంగరంగ వైభవంగా అయితే జరుగుతుంది. అయితే ఇప్పటికే భారీ సంఖ్యలో భక్తులు అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. భక్తులకి అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. అయితే మనతో పాటు సూపరింటెండెంట్ ఉమావతి గారు ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలకు ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. అంటే ఏ విధంగా జరుగుతుంది? అన్ని కార్యక్రమాలు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందండి. రథోత్సవానికి సంబంధించి సాయంత్రం 6ంటికి రథోత్సవం స్టార్ట్ అవుతుంది. దాదాపు వేల సంఖ్యలో భక్తులు ఈ రథోత్సవంలో పాల్గొనడం జరుగుతుంది. 2-3 కిలోమీటర్ల మేర ఈ రథాన్ని మన ఈ పురవీధులలో తిప్పడం జరుగుతుంది. 12ంటికల్లా గుడికి రావడం జరుగుతుందండి. ఏర్పాట్లకు సంబంధించి రథానికి సంబంధించి అక్కడ ఎక్కడైనా లైట్లు అన్నీ కూడా మేము సీసీ కెమెరాలు అన్నీ అమర్చడం జరిగింది. కాబట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు వాళ్ళకు కూడా ఈ విషయాన్ని తెలియపరచడం జరిగింది. ప్రత్యేకంగా మహిళల కోసం అన్ని ఏర్పాట్లు ఏ విధంగా జరిగింది? అంటే మహిళలు అని చెప్పలేము సార్, ఎందుకంటే అది రథోత్సవం కాబట్టి అందరూ అన్ని రకాల వాళ్ళు పాల్గొంటారు. కాబట్టి పోలీసు వాళ్ళు ఇప్పుడు ఒక రథానికి సంబంధించి తాడు లోపల మాత్రమే మహిళలను ఉంచడం జరుగుతుంది. మిగతా వాళ్ళందరూ బయట నుంచి చూడటం జరుగుతుంది. బల్కంపేటలోని ఇప్పుడు బంగారు బోనం అయితే సమర్పించడానికి బంగారు బోనాన్ని మామూలుగా ప్రతి సంవత్సరం కూడా ఓల్డ్ సిటీ నుంచి తీసుకొని రావడం జరుగుతుంది. మన ఆలయ చైర్మన్ ఫౌండర్ ఫ్యామిలీ సాయిబాబా గారు వాళ్ళని రిసీవ్ చేసుకుని వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. వాళ్ళకి సత్కారం కూడా చేయడం జరుగుతుంది. ఇది గత సంవత్సరం అంటే చాలా సంవత్సరాల నుంచి ఇలా తీసుకురావడం జరుగుతుంది. ఇది ఆనవాయితీగా వస్తుంది సార్. ఇప్పుడు వచ్చిన భక్తులకి అమ్మవారికి దర్శించడానికి ప్రత్యేక క్యూ లైన్లు అనేది ఏర్పాటు చేయడం అంటే మామూలుగా భక్తులకి ఒక VIP లైను సపరేట్ లైను పెట్టడం జరిగిందండి. అదేవిధంగా ఇప్పుడు ఇది బోనాలు ఈ ఆషాఢ జాతరలో ఈ ఆషాఢ మాసం అంతా కూడా సపరేట్ క్యూ లైన్స్ కొన్ని ఎక్స్టెన్షన్ క్యూ లైన్స్ పెట్టడం జరిగిందండి. ఇబ్బంది కలగకుండా భక్తులకి పెట్టడం జరిగింది. ఈసారి భక్తులకి అవాంఛనీయ సంఘటన జరగకుండా సీసీ కెమెరా కానీ దాదాపు పోయిన సంవత్సరం మీద సీసీ కెమెరాలు 100 సీసీ కెమెరాలు అమర్చారు సార్. ఈ సంవత్సరం ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చాలా మందిని బందోబస్తు పోలీస్ శాఖ వారు ఏర్పాటు చేయడం జరిగింది సార్. వాళ్ళ వల్ల నిన్న చాలా బాగా జరిగింది. భక్తులకి దర్శనం బాగా జరిగింది. ఏ విధమైన తొక్కిసలాట లేకుండా జరిగింది. వాళ్ళు చాలా కోఆపరేటివ్గా చేయటం జరిగింది పోలీస్ శాఖ వారు. ఇప్పటికే బల్కంపేటలో ఎల్లమ్మ బోనాలు అయితే అంగరంగ వైభవంగా జరుగుతుంది. హైదరాబాద్లో ఇప్పటికే వాతావరణ శాఖ భారీ వర్షం సూచించినప్పటికీ కూడా భక్తులు అయితే ఇప్పటికి కూడా బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారిని దర్శించడానికి భారీ సంఖ్యలో అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. అదే మన విజువల్స్ చూసినట్టయితే ఇప్పటికీ కూడా తెల్లవారుజాము నుంచి భక్తులు అయితే అమ్మవారికి దర్శించడానికి అయితే ఇక్కడ వస్తూ ఉన్నారు. అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రత్యేకంగా క్యూ లైన్ ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. బల్కంపేటలోని అమ్మవారికి అయితే అంగరంగ వైభవంగా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. అదే ప్రస్తుతం మనం విజువల్స్ చూసినట్టే రథాన్ని భారీ ఏర్పాట్లతో ఇక్కడైతే అంగరంగ వైభవంగా అయితే ఏర్పాటు చేస్తున్నారు. అదే మనం ఈ సైడ్ చూసుకున్నట్టయితే ఫ్లవర్ డెకరేషన్తో పాటు మొత్తం ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. సాయంత్రానికల్లా మొత్తం ఏర్పాట్లు అయితే పూర్తి చేసుకొని ఇక్కడి నుంచి అమ్మవారికి ఆలయానికి వెళ్ళి అక్కడి నుంచి మొదలవుతుందని చెప్పవచ్చు. అయితే సాయంత్రానికి మంత్రులతో పాటు ఎమ్మెల్యేలతో పాటు అందరూ కూడా ఇక్కడికి వచ్చి కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పవచ్చు. ఇప్పటికే బల్కంపేట అమ్మవారికి ఆలయానికి వచ్చే భక్తులకు కూడా ట్రాఫిక్ ఆంక్షలు అయితే విధించారు. అది అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ట్రాఫిక్ ఆంక్షలు అయితే విధించడం జరిగింది. అది పోలీసు కట్టుభద్రత అయితే ఈసారి సాయంత్రం అయితే రథోత్సవం ఏర్పాట్లు భారీ చేస్తున్నారని చెప్పవచ్చు. ఇది బల్కంపేట